ఆధ్వర్యంలో సయాన్ క్లినిక్స్ వాళ్ళతో అండ్ క్లోవ్ డెంటల్ వాళ్ళతో కలిసి మేము ఇక్కడ క్యాంప్ సెటప్ చేశామండి. 2 days, నిన్న ఆల్మోస్ట్ ఒక 250 నుంచి 300 పీపుల్ వచ్చారు. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ డెంటల్ వాళ్ళు ఏమన్నా చేయించుకోవాలన్నా సజెస్ట్ చేస్తారు. అది కాకుండా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేసిన ఒకరిద్దరికి ఏమైనా అల్ట్రాసౌండ్ ఉంటే అది కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పాము. అది కాకుండా ప్రివెంట్ ఎలా చేయాలి అనేది శివాని గారు వచ్చారు, డాక్టర్ సుష్మిత గారు పంపారు సయాన్ క్లినిక్స్ నుంచి. వాళ్ళు హెల్ప్ చేశారు మాకు మొత్తం సెటప్ కి. తను మాట్లాడుతుంది మీతోటి అండ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా. శివాని అండి, మేము సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ నుండి వచ్చాము. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. నిన్న ఈరోజు క్యాంప్ జరుగుతుందండి, ఫ్రీ క్యాంప్. సో వాళ్ళు మహిళలకు హెల్ప్ చేద్దామని, అంటే మహిళలకే కాదు పురుషులకు కూడా హెల్ప్ చేద్దామని ఈ ఫ్రీ కాస్ట్ ద్వారా మాకు క్యాంప్ అంటే సెటప్ చేయమన్నారు. సో మేము వచ్చామన్నమాట. సో ఏంటి అంటే బయట పూర్ పీపుల్ కి ఎక్కువ తెలీదు. పూరని కాదు, ఎవరికైనా సరే మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది లేదు. సో మా అంటే సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ ద్వారా ఏంటి అంటే ప్రివెన్షన్ చేస్తున్నాం అన్నమాట. ఎర్లీ స్టేజ్ లోనే ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి, అంటే ఇంట్లో అయినా కూడా మనం ఏం చేసుకొని మనం తగ్గించుకోవచ్చు ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడికి ఏంటి అంటే నిన్న ఒక 250-300 మెంబర్స్ వరకు వచ్చారండి. దాంట్లో ఒక 10 మెంబర్స్ కి అలా అల్ట్రాసౌండ్ రికమెండేషన్ చేశాము. అది కూడా వాళ్ళే హెల్ప్ చేస్తా అని చెప్పారు, వాళ్ళే అమౌంట్ పెట్టుకుంటా అని చెప్పారు ఫ్రీగా. సో ఏంటి అంటే లంప్స్ ఉన్నట్టు వాళ్ళకి కూడా తెలీదు బ్రెస్ట్ లో. సో ఇక్కడికి వస్తేనే ఈ ఇప్పుడున్న థర్మోగ్రఫీ టెక్నాలజీతోని మనకి లంప్స్ ఉన్నాయి అనేది, గడ్డలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఎర్లీ స్టేజ్ లోనే ఏదైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్టేజ్ దాటిపోతే మనం ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. సో ఏంటి అంటే మనం ప్రివెన్షన్ చేసుకుంటా ఉండాలన్నమాట. మేము ఈ ఫార్మ్స్ తీస్తున్నాము, ప్రివెన్షన్ ఫార్మ్స్. ఇందులో మేము 5 steps చెప్తాము. ఈ 5 steps రాసి ఉంటాయి ఇంగ్లీష్ లో అండ్ తెలుగులో. ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదివి వాళ్ళు అంటే వాళ్ళంతటా వాళ్ళే చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఇది చేసుకుంటే ఏంటి అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఏమైనా లంప్స్ లాగా కనిపిస్తున్నాయా బ్రెస్ట్ లో, లేకపోతే అంటే ఇన్ఫెక్షన్ లాగా ఏదైనా ఉందా, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండి నార్మల్ అయిపోతుంది ఏదున్నా సరే. ఇంకా ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే కింద నెంబర్ కూడా ఇస్తున్నాము, వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడొచ్చు మాతోని. థ్యాంక్స్ ఫర్ గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ మెమోరియల్ అండి. గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు మరియు డెంటల్ క్లీనింగ్స్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే సియాన్ క్యాన్సర్ క్లినిక్ వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ అండి. వాళ్ళు స్పెషలిస్ట్ క్యాన్సర్ లో వాళ్ళు మరియు క్లోవ్ డెంటల్ క్లినిక్ వాళ్ళు ఆ 2 సంస్థల సౌజన్యంతో ఈ రోజు ఈ స్క్రీనింగ్ టెస్టులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను విన్నాను ఏంటంటే లేడీస్ కి ఏంటంటే రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన అన్నది లేదు. ఎందుకంటే వాళ్ళు చేయించుకోవాలన్నా కూడా భయపడతారు. అసలు ఏమోలే అంటే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి అంత శ్రద్ధ చూపరు, ఏం కావట్లేదు కదా అని అంటారు. అంటే ఈరోజు క్యాన్సర్ ఏమైతుందంటే ఫస్ట్ ప్రివెన్షనే ఇంపార్టెంట్. దాంట్లో ప్రివెంట్ కనుక ముందు మనం చేస్తే ట్రీట్మెంట్ అన్నది ఈజీ. అంటే లేకుంటే ఈ మధ్య ఏమైతుందంటే క్యాన్సర్ 3rd, 4th స్టేజ్లలో తెలియడం వల్ల అప్పుడు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా లాభం ఉండదు. ఆ సదుద్దేశంతో స్త్రీలకు ఎస్పెషల్లీ ఈరోజు ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలు జరుగుతున్నాయి. ఇన్ని రోజుకు నిజంగా ఇవాళ కలిపి ఒక 250 నుంచి 300 మెంబర్స్ కి ఈ రోజు కూడా పొద్దున మార్నింగ్ 10 నుంచి కూడా సాగుతూనే ఉన్నాయి. అంటే కొద్ది మందికి కూడా ఒక 10 మెంబర్స్ కి కూడా మేము కొంచెం లంప్స్ ఉన్నట్టు కూడా ప్రివెంట్ చేశామని డాక్టర్ గారు చెప్పారు. వారికి కూడా అల్ట్రాసౌండ్స్ ఇది కూడా వీళ్ళు ప్రిఫర్ చేయడం జరిగింది స్కానింగ్ కి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ గారికి మరియు వారి సతీమణి నిన్నటి నుంచి దగ్గర ఉండి చూసుకుంటున్నారండి గుత్తా అఖిల గారికి కూడా మన స్త్రీ సమాజం నుంచి. ఎందుకంటే ఎంతో కేర్ఫుల్ గా అసలు తన నిస్వార్థం కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.